శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ వింశోధ్యాయ. సతి కైలాసమునకు పయనమగుట. నారద ఉవాచ బ్రహ్మన్విధే మహాభాగ శివభక్త వరప్రభో శ్రావితం చరితం శంభోరద్భుతం మంగళాయతనం తతః కిమభవత్తాత కథ్యంతాం శిశిమౌళినః సత్యాశ్చ చరితం దివ్యం సర్వపాప వినాశనం. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ విధి మహాత్మ శివభక్త శ్రేష్ఠ ప్రభు, అద్భుతము మంగళములకు పెన్నిధియగు శంభుని చరితమును వినిపించితివి. తండ్రి, తరువాత ఏమైనది? సర్వ పాప సమూహములను నశింపజేయు సతీ సతీ చంద్రశేఖరుల దివ్య చరితమును చెప్పుము. బ్రహ్మ ఉవాచ నివృత్తే శంకరే చాస్య ద్వధాద్భక్తానుకంపిని అభవన్ నిర్భయా సర్వే సుఖినస్సు ప్రసన్నకాః నతస్కంధాః సాంజలయః ప్రణేమూర్నిఖిలాశ్చ తే తుష్టువు శంకరం భక్త్యా చక్రుర్జయరవం ముదా ఏతస్మిన్నేవ కాళేహం ప్రసన్నో నిర్భయో మునే అస్తవం శంకరం భక్త్యా వివిధైశ్చ శుభస్తవైః తతస్తుష్ట మనాశంభుర్బహుళీరాకరా ప్రభుః మునే మాం సమువాచేదం సర్వేషాం శృణ్వతాం తదా. బ్రహ్మ ఇట్లు పలికెను, భక్తులయందు దయను చూపే శంకరుడు నన్ను వధించే యత్నము నుండి నివృత్తుడు కాగా సర్వులు భయమును వీడి సుఖమును ప్రసన్నతను పొందిరి. వారందరూ శిరసా ప్రణమిల్లి దోసిలి యొగ్గి శంకరుని భక్తితో స్తుతించి ఉత్సాహముతో జయధ్వానమును చేసిరి. ఓ మహర్షి, అదే సమయములో నేను భయమును వీడి ప్రసన్నమగు మనస్సుతో భక్తితో వివిధ మంగళ స్తోత్రములతో శంకరుని స్తుతించితిని. అప్పుడు అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుడు సంతసించెను. ఓ మహర్షి, అప్పుడు ఆయన అందరూ వినుచుండగా నాతో ఇట్లనెను. రుద్ర ఉవాచ బ్రహ్మన్ తాత ప్రసన్నోహం నిర్భయస్వం భవాధునా స్వశీర్షం స్పృశహస్తేన మదాగ్నాం కురవ సంశయం. రుద్రుడిట్లు పలికెను, ఓ వత్స బ్రహ్మ, నేను ప్రసన్నుడనైతిని. నీవు ఇప్పుడు భయమును విడవాడి చేతితో నీ తలను పట్టుకొనుము. నీవు సంశయమును వీడి నా ఆజ్ఞను పాలింపుము. బ్రహ్మ ఉవాచ ఇత్యాకన్య వచస్యంభోర్బహులీలాకృత ప్రభో స్పృశన్ స్వం కం తథా భూత్వా ప్రణమన్ వృషభధ్వజం యావదేవ మహం స్వం కం స్పృశామి నిజపానినా తావత్తత్ర స్థితం సద్యస్తద్రూప వృషవాహనం తతో లజ్జా పరీతాంగత్సి తశ్చాహ మధోముఖః ఇంద్రాజ్యైరమరైః సర్వైః సుదృష్ట సర్వతస్థితైః అతాహం లజ్జయావిష్టః ప్రణిపత్య మహేశ్వరం ప్రవోచం సంస్థితం కృత్వా క్షమ్యతామితి. బ్రహ్మ ఇట్లు పలికెను, అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుని ఈ మాటను విని నేను నా శిరస్సును స్పృశించుచు అటులనే ఉండి వృషభధ్వజుని నమస్కరించి తిని. నేను ఎంతలో నా శిరస్సును నా చేతితో స్పృశించితినో అంతలో అచట వృషభవాహనుడగు శివుని రూపము ఉండెను. నేను అప్పుడు సిగ్గుచే ముడుచుకున్న అవయవములు గలవాడనై తల వంచి నిలబడి తిని. అచట అంతటా ఉన్న ఇంద్రాది దేవతలందరూ స్పష్టముగా చూచినారు. తరువాత నేను సిగ్గుతో నిండిన వాడనై మహేశ్వరునకు ప్రణమిల్లి చక్కని స్తోత్రమును చేసి క్షమించుము క్షమించుము అని పలికి తిని. అస్య పాపస్య శుద్ధ్యర్థం ప్రాయశ్చిత్తం వద ప్రభో నిగ్రహం చ తథాన్యాయం ఏన పాపం ప్రయాతు మే ఇత్యుక్తస్తు మయా శంభుర్వాచ ప్రణతం హితం సుప్రసన్నతరో భూత్వా సర్వేశో భక్తవత్సలః. హే ప్రభో, ఈ పాపము క్షాళితమయ్యే ప్రాయశ్చిత్తమును చెప్పు. ఈ నా పాపము తొలగిపోవుట కొరకై ఇంద్రియ నిగ్రహమును వివేక బుద్ధిని ప్రసాదింపుము. భక్తవత్సలుడు ఈ సర్వేశ్వరునితో నేను ఇట్లు పలికి నమస్కరించగా ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను. శంభుర్వాచ అనేనైవ స్వరూపేణ మదధిష్ఠితకేన హి తపఃకురు ప్రసన్నాత్మ మదారాధన తత్పరః ఖ్యాతిం యాస్యసి సర్వత్ర నామ్నా రుద్రశిరక్షితౌ సాధక సర్వకృత్యానాం తేజోభాజాం ద్విజన్మనాం మనుష్యానామిదం కృత్యం యస్మాద్వీరం త్వయాధునా తస్మాత్వం మానుషో భూత్వా విచరిష్యసి భూతలే యస్త్వాం చానేన రూపేణ దృష్ట్వా కౌ విచరిష్యతి కిమేతద్ బ్రహ్మణో మూర్ధ్ని వదన్నితి పురాంతకః. శంభుడిట్లు పలికెను, నేను శిరస్సును అధిష్ఠించిన ఈ రూపముతోనే నీవు ప్రసన్నమగు మనస్సు గలవాడవై నన్ను ఆరాధించుటలో నిమగ్నమై తపస్సుని చేయుము. లోకములో సర్వత్రా నీకు రుద్ర శిరస్కుడు అను పేరు ప్రసిద్ధిగాంచగలదు.
తేజస్సాలులకు బ్రాహ్మణులకు సర్వకార్యములను నీవు సిద్ధింపజేయగలవు. నీకు జరిగిన ఈ వీర్య పతనము మానవుల లక్షణమై ఉన్నది. కాన నీవు నీవు నముష్యుడవై భూలోకములో సంచరించుము. నీవు భూలోకములో సంచరించుటగా నిన్ను ఎవరు చూచెదరో వారు ఇది ఏమి బ్రహ్మశిరస్సుపై శివుడు ఉన్నాడు అని పలికెదరు. తతస్తే చే స్థితం సర్వం కౌతుకాశ్రోష్యతీతి యః పరదారా కృత త్యాగాన్ముక్తిం సద్యస్య యాస్యతి యథా యథా జనస్త్యై తత్కృత్యం తే కీర్తయిష్యతి తథా తదా విశుద్ధిస్తే పాపస్యాస్య భవిష్యతి. ఏతదేవ హితే బ్రహ్మన్ ప్రాయశ్చిత్తం మయేరితం జనహాస్య కరం లోకే తవ గర్హాకరం పరం ఏతచ్చ తవ వీర్యం హి పతితం వేది మధ్యగం కామార్తస్య మయా దృష్టం నైతద్దార్యం భవిష్యతి. ఈ నీ వృత్తాంతమునంతను ఉత్సుకతతో ఎవరు విందురో వారు పరదార ఎందలి రాగము అనే దోషము నుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు. జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకొనెదరో అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందగలవు. ఓ బ్రహ్మ, నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తం ఇదే. జనులు నీ గురించి పరిహాసములు చేయుట, లోకములో నీపై తీవ్రమగు జుగుప్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము. ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించి తిని. ఈ వీర్యము ధరింప యోగ్యము కాజాలదు. చతుర్బిందు మితం రేతః పతితం యత్ క్షితౌ తవ తన్మితాస్తో యదా వ్యోమ్ని భవేయుః ప్రళయంకరాః ఏతస్మిన్నంతరే తత్ర దేవర్షీణాం పురోద్ధృతం తద్రే తసస్సమ భవంస్తన్మితాశ్చ బలాహకాః సంవర్తకస్తథావర్తః పుష్పకో ద్రోణ ఏవ చ ఏతే చతుర్విధాస్తాత మహామేఘాలయంకరాః గర్జంతశ్చాధ ముంచంతస్తోయా నీషచ్చివేచ్ఛయా ఫేలుర్వ్యోమ్ని మునిశ్రేష్టతో యదాస్తే కదారవాః. నీ రేతస్సు 4 బిందువులు భూమిపై పడినవి గాన ఆకాశమునందు ప్రళయమును సృష్టించగల 4 మేఘములు పుట్టును. వెంటనే అచట దేవతలు ఋషులు చూచుచుండగా ఆ రేతస్సు నుండి 4 మేఘములు పుట్టినవి. వత్స, సంవర్తకము, ఆవర్తము, పుష్పకము, ద్రోణము అనే ఈ 4 మహామేఘములు ప్రళయమును కలిగించును. ఓ మహర్షి, ఆ అమంగళ గర్జనను చేయు ఆ మేఘములు అప్పుడు శివుని ఇచ్చచే కొద్ది జలమును వర్షించుచు గర్జించుచు ఆకాశమునందు విస్తరించినవి. తైస్తు సంఛాదితే వ్యోమ్ని సుగర్జద్భిశ్చ శంకరః ప్రశాన్ దాక్షాయణీ దేవి భృశం శాంతో భవద్రుతం అధచాహం వీతభయ శంకరస్యాజ్ఞయా తదా శేషం వైవాహికం కర్మ సమాప్తి మనయం మునే పపాత పుష్పవృష్టిశ్చ శివ శిరస్కయోః సర్వత్ర చ మునిశ్రేష్ట ముదా దేవ గణోజ్ఘిత వాద్యమానేషు వాద్యేషు గాయమానేషు తేషు చ పటత్సు విప్రవర్యేషు వేదాన్ భక్త్యాన్వితేషు చ. ఆకాశమంతయు పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను. అప్పుడు దాక్షాయణీదేవి మరియు శంకరుడు శాసింపగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను. అప్పుడు నేను తొలగిన భయము కలవాడనైతిని. ఓ మహర్షి, నేను శంకరుని ఆజ్ఞచే అప్పుడు మిగిలిన వివాహ కర్మను పూర్తి చేయించి తిని. సతీశివుల శిరస్సుపై మరియు సర్వత్రా దేవగణములచే విడువబడిన పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షి, దేవతలందరూ ఆనందించిరి. వారు వాద్యములను వాయించుచు పాటలను పాడిరి. భక్తితో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదములను పఠించిరి. రంభాదిషు పురంధ్రీషు నృత్య మానాసు సాదరం మహోత్సవో మహానాసీ దేవపత్నీషు నారద అధకర్మ వితానేసః ప్రసన్నః పరమేశ్వరః ప్రాహమాం ప్రాంజలిం ప్రీత్యా లౌకికీం గతిమాశ్రితః. ఓ నారద, రంభాద్యప్సరసలు శ్రద్ధతో నాట్యము చేయుచుండగా దేవతల భార్యలు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి. అప్పుడు యజ్ఞాది కర్మలకు ప్రభువుగు పరమేశ్వరుడు ప్రసన్నుడై లోకపు పోకడను ఆశ్రయించి ప్రీతితో అంజలి ఒగ్గి నాతో ఇట్లనెను. ఈశ్వరోవాచ, హే బ్రహ్మన్, సుకృతం కర్మ సర్వం వైవాహికం చ యత్ ప్రసన్నోస్మి త్వమాచార్యో దద్యాం తే దక్షిణాం చకాం యాచస్వతాం సురజ్యేష్ట యద్యపి స్యాత్సు దుర్లభ బ్రూహి శీఘ్రం మహాభాగ నాదేయం విద్యతే మమ. ఈశ్వరుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, వివాహ కర్మను అంతను ఆచార్యుడవగు నీవు చక్కగా నిర్వహించితివి. నేను ప్రసన్నుడనైతిని. నేను నీకు ఏ దక్షిణను ఇయ్యవలెను? నీవు దేవతలలో జ్యేష్ఠుడవు, దక్షిణను కోరుకొనుము. మహాత్మా, వెంటనే చెప్పు.
చెప్పుము. మిక్కిలి దుర్లభమైన దక్షిణనైనను ఇయ్యగలను, నేను ఇయ్యలేనిది లేనే లేదు. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్సోహం శంకరస్య కృతాంజలిః మునేవోచం వినీతాత్మ ప్రణమ్యేసం ముహుర్ముహుః యది ప్రసన్నో దేవేశ వరయోగ్యోస్మ్యహం యది తత్కురుత్వం మహేశాన సుప్రీత్యా యద్వదామ్యహం అనేనైవతు రూపేణ వేద్యామస్యాం మహేశ్వర త్వయాస్తేయం సదైవాత్ర నృణాం పాప విశుద్ధయే ఏనాస్య సన్నిధౌ కృత్వా స్వాశ్రమం శశిశేఖర తపః కుర్యాం వినాశాయ స్వపాపస్యాస్య శంకర. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, శంకరుని ఈ మాటలను విని నేను దోసిలి యొగ్గి అనేక పర్యాయములు ఈశ్వరునకు ప్రణమిల్లి వినయముతో కూడిన మనస్సు గలవాడనై ఇట్లు పలికితిని. ఓ దేవదేవ, నీవు ప్రసన్నుడవైనచో నేను వరమునకు అర్హుడనైనచో ఓ మహేశ్వర, నేను చెప్పబోవు కార్యమును నీవు ప్రీతితో చేయము. మహేశ్వర, నీవు ఇదే రూపముతో ఈ వేదియందు ఇక్కడ సర్వదా ఉన్నవాడవై మానవుల పాపములను పోగొట్టి పవిత్రులను చేయము. ఓ చంద్రశేఖర, నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమమును నిర్మించుకొని నేను చేసిన ఈ పాపమును నివారించుకున్నటకై తపస్సును చేసేదను. చైత్ర శుక్ల త్రయోదశ్యాం నక్షత్రే భగదైవతే సూర్యవారే చ యో భక్త్యా వీక్షేత భువి మానవః తదైవ తస్య పాపాని ప్రయాంతు పరసంక్షయం వర్ధతే విపులం పుణ్యం రోగ నశ్యంతు సర్వసః యా నారీ దుర్భగా వంధ్యా కానా రూప వివర్జిత సాపి త్వద్దర్శనాదేవ నిర్దోష సంభవే ధ్రువం ఇత్యాకర్ణ్య వచోమేహి స్వాత్మ సర్వ సుఖావహం తథాస్త్వితి శివః పాహ సుప్రసన్నేన చేతస. ఈ లోకమునందు ఏ మానవుడైతే చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారముల యందు నిన్ను భక్తితో దర్శించునో వాని పాపములు ఆ క్షణమునందే వినాశమును పొందుగాక. ఓ హర, వానికి పుణ్యము విస్తారముగా వర్ధిల్లి రోగములు పూర్తిగా నశించుగాక. ఏ దురదృష్టవంతురాలకు స్త్రీ వంధ్యగాని అంధురాలు గాని కురూపు గాని అయి ఉండునో ఆమె కూడా నీ దర్శన మాత్రము చేతనే నిశ్చయముగా దోషములు లేనిది అగును. ఈ నా మాటలను విని శివుడు తన మనస్సులో మిక్కిలి ఆనందించి ప్రసన్నమగు మనస్సుతో తథాస్తు అని పలికెను. శివోవాచ హితాయ సర్వలోకస్య వేద్యాం తస్యాం వ్యవస్థితః స్థాస్యామి సహితః పత్న్యా సత్యా తద్వచనా విదే. శివుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, నీ మాటచే సర్వలోకములకును హితమును చేయుటకై నేను నా పత్నియగు సతీదేవితో కూడి ఆ వేదియందు స్థిరముగా నుండగలను. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా భగవాంస్తత్ర స భార్యో వృషభధ్వజః ఉవాస వేది మధ్యస్థో మూర్తిం కృత్వాంశరూపిణీం తతో దక్షం సమామంత్య శంకరః పరమేశ్వరః పత్న్యా సత్యా గంతుమనా అభూత్ స్వజన వత్సలః ఏతస్మిన్నంతరే దక్షో వినయా వనతఃసుధి సాంజలిర్నతకః ప్రీత్య తుష్టావ వృషభధ్వజం విష్ణాదయః సురాः సర్వే మునయశ్చ గణాస్తదా నత్వా సంస్తూయ వివిధం చక్రుర్జయరవం ముదా. బ్రహ్మ ఇట్లు పలికెను, భగవాన్ వృషభధ్వజుడు అచట ఇట్లు పలికి భార్యతో కూడి వేది మధ్య ఎందున్న వాడై తన అంశముతో మూర్తిని నిర్మించి అచటనే నివసించిండెను. తరువాత తన వారి యందు ప్రేమ కలిగిన శంకర పరమేశ్వరుడు దక్షుని పిలిపించెను. ఆయన తన భార్యగు సతీదేవితో కూడి బయలుదేర నిశ్చయించెను. ఆ సమయంలో పండితుడగు దక్షుడు వినయముతో ఉంగి దోసిలి యొగ్గి నమస్కరించి వృషభధ్వజుని ఆనందముతో స్తుతించెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు మరియు గణములు శివునకు నమస్కరించి అనేక భంగులా స్తుతించి ఆనందముతో జయ జయధ్వానములను చేసిరి. ఆరోప్య వృషభే శంభు సతీం దక్షాగ్నయా ముదా జగామ హిమవత్ప్రస్థం వృషభస్థ స్వయం ప్రభు అధసా శంకరాభ్యాసే సుదతి చూరుహాసిని విరేజే వృషభస్థా వై చంద్రాంతే కాళికా యథా విష్ణాదయః సురాः సర్వే మరీచ్యాద్యాస్తదర్శయః దక్షోపి మోహితశ్చ సీత్తధాన్యే నిశ్చలా జనాః కేచిద్వాద్యాన్వాదయంతో గాయంత సుస్వరం పరే శివం శివయసశుద్ధ మను జగ్ముశివం ముదా. శంభుడు దక్షుని ఆజ్ఞను పొంది సతీదేవిని ఆనందముతో వృషభంపై కూర్చుండబెట్టి తాను కూడా దానిపై అధిష్ఠించి ఆ ప్రభువు హిమవత్పర్వతము పైనున్న తన ఆశ్రమమునకు బయలుదేరను. అప్పుడు అందమైన దంతములు సుందరముగు చిరునవ్వులు గల ఆ సతీదేవి వృషభముపై శంకరుని ప్రక్కన చంద్రునితో మచ్చవలే ప్రకాశించెను. విష్ణువు మొదలగు దేవతలు, మరీచి మొదలగు ఋషులు, దక్షుడు మొదలగు వారందరూ మోహితులైరి.
మిగులిన జనులు కదలకుండా నుండిరి. కొందరు వాద్యములను వాయించుచు మరికొందరు ఆనందముతో మంగళకరము శుద్ధము అగు శివుని కీర్తిని గానము చేయుచు శివుని వెనక వెళ్ళిరి. మధ్య మార్గాద్ విసృష్టో హి దక్ష ప్రీత్యాద శంభున స్వధామ ప్రాపస గణశంభు ప్రేమ సమాకుల విసృష్ట అపి విష్ణాద్వా శంభున పునరేవతే అనుజగ్ము శివం భక్త్యా సురాహ పరమయా ముదా తై సర్వై సగణై శంభుసత్య చ స్వస్త్రియాయుతః ప్రాపస్వం ధామ సంహృష్టో హిమవద్గిరిశోభితం తత్ర గత్వాఖిలాన్ దేవాన్ మునీనపి పరాంస్తథా ముదా విసర్జయామాస బహు సమ్మాన్య సాదరం. అప్పుడు శివుడు మార్గమధ్యము నుండి ప్రీతితో దక్షుని వెనుకకు పంపెను. ప్రేమతో నిండిన హృదయము గల శంభుడు గణములతో కూడి తన ధామమును చేరుకొనెను. శివుడు విష్ణువు మొదలగు దేవతలకు వెనుకకు మరలుడని ఆజ్ఞను ఇచ్చెను. కానీ వారు పరమానందముతో భక్తితో శివునికి వెనుక వెళ్ళిరి. శివుడు వారందరితో తన గణములతో మరియు తన భార్యతో కూడి హిమవత్ పర్వతమునందు ప్రకాశించే తన ధామమునకు ఆనందముతో చేరుకొనెను. అచటకు చేరిన పిదప దేవతలను మునులను ఇతరులను అందరినీ ఆదరముతో మిక్కిలి సన్మానము చేసి ఆనందముతో సాగనంపెను. శంభు మాభాష్యతే సర్వే విష్ణువాద్యా ముదితాననాః స్వం స్వం ధామ యయుర్నత్వా స్తుత్వా చ మునయస్సురాః శివోపి ముదితోత్యర్థం స్వపత్న్యా దక్షకన్యయా హిమవత్ ప్రస్థ సంస్థో హి విజహార భవానుగః తతస్స శంకరః సత్య సగణస్సూతి కృన్మునే ప్రాపస్వం ధామ సంహృష్టః కైలాసం పర్వతోత్తమం ఏతద్వస్సర్వ మాఖ్యాతం యథా తస్య పురాభవత్ వివాహో వృషయానస్య మనుస్వాయం భువాంతరే. ఆ విష్ణువు మొదలగు దేవతలు మునులు అందరూ శివునితో మాట్లాడి నమస్కరించి స్తుతించి ఆనందముతో నిండిన ముఖములు గలవారై తమ తమ స్థానములకు వెళ్ళిరి. శివుడు కూడా లోకరీతిని అనుసరించువాడై తన భార్యయగు దాక్షాయినితో కూడి మిక్కిలి ఆనందించిన వాడై హిమవత్ పర్వత మైదానములలో విహరించెను. జగత్కారణముగు ఆ శంకరుడు సతీదేవితో కూడి ఆనందముగా నుండెను. ఓ మహర్షి, కొంతకాలము తర్వాత ఆయన పర్వతరాజముకు కైలాసమును చేరుకొనెను. స్వయంభువ మన్వంతరములో పూర్వము వృషభవాహనుని వివాహము జరిగినది. ఆ వృత్తాంతమునంతైను నేను నీకు చెప్పితిని. వివాహ సమయే యజ్ఞే ప్రారంభే వా శృణోతి యః ఏతదాఖ్యా నమవ్యగ్ర సంపూజ్య వృషభధ్వజం తస్యా విఘ్నం భవేత్ సర్వం కర్మ వైవాహికం చయత్ శుభాఖ్యమ పరం కర్మ నిర్విఘ్నం సర్వదా భవేత్ కన్యా చ సుఖ సౌభాగ్య శీలాచార గుణాన్విత సాధ్వీ స్యాత్ పుత్రిణి ప్రీత్య శృత్వాఖ్యానమిదం శుభం. వివాహ సమయమునందు గాని యజ్ఞ ప్రారంభమునందు గాని ఎవరైతే వృషభధ్వజుని చక్కగా పూజించి స్థిరచిత్తులై ఈ గాథను వినెదరో వారికి ఆ వివాహాది శుభకర్మలన్నీను సర్వదా నిర్విఘ్నముగా కొనసాగును. ఈ శుభగాథను ఆనందముతో వినే కన్య సుఖ సౌభాగ్యములతో శీలాచారములతో సద్గుణములతో కూడినదై పతివ్రతయై పుత్ర సంతానమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే సతీ వివాహ వర్ణనం నామ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు సతీఖండలోని సతీ వివాహ వర్ణనమనే 20వ అధ్యాయము ముగిసినది.